ప్రయత్నం చేయవద్దు అని వెళ్ళి పంపించేస్తాడు. అక్కడి నుంచి ఆ యొక్క మూకుడు దేశమంతా తిరిగి శ్రీశైలం అనేటువంటి మహాసిద్ధ క్షేత్రంలో తపస్సు చేస్తున్నటువంటి రోజు మహర్షిని కలుసుకుంటాడు. ఆయన త్రికాలవేత్త. ఆయన ఇప్పటికీ కూడా ప్రస్తుతము శ్రీకాళహస్తి గుడిలో మీరు మొదట్లో ఉండేటువంటి కంచు కడపల్లో సమాధులు ఇప్పటికీ ఉన్నాడు. ఆయన వరం పొందినాడు శివుడి దగ్గర. స్వామి, నీ భక్తుల పాదధూళి నా శిరస్సు మీద పడితే నా జన్మ తీర్థార్థమవుతుంది, కాబట్టి నాకు ఆ వాసాన్ని ప్రసాదించాలని కోరుకుంటే ఆ కాళహస్తీశ్వరుడు ఆ యొక్క రోజ మహర్షిని కూడా ఆ కంచు కడపల కింద సమాధి ఉండేది అనుగ్రహించాడు. ఆ యొక్క మహర్షి తనకున్న దివ్యదృష్టితో ఈ యొక్క మూకుడికి ఎందుకు వచ్చిందని తెలుసుకున్న తర్వాత, నువ్వు పలానా ఉదయం చేశావు కాబట్టి దీనికి ప్రాయశ్చిత్తంగా దక్షిణ కైలాసం అనబడే కాళహస్తి పుణ్యక్షేత్రంలో శివలింగం పెట్టుకుని తపస్సు చేస్తే నీకు మాటలు వస్తుంది అని ఆయన చెప్తారు. ప్రాయశ్చిత్తం ఆయన వచ్చి ఇక్కడ తపస్సు చేస్తాడు శివలింగం పెట్టుకొని. అలాగా 9 మాసాలు తపస్సు చేసిన తర్వాత భాద్రపద మాసము స్వాతి నక్షత్ర తృతీయ తిథి రోజు ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షమైన జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు ఆమె మూకుడికి వరం ప్రసాదించింది. ఎవరైతే మూగవాళ్ళు మూగతీర్థంలో స్నానం చేస్తారో వాళ్ళకు మాటలు వస్తుంది. అక్కడ స్నానం చేసి దశపంచాక్షరి మంత్రం ఉచ్చరించే వాళ్ళకి ఇహపర లోక్యాల్లో స్వామి అనుగ్రహిస్తాడు. చివరగా సారూప్య సామీప్య ముక్తి ప్రసాదించి మూగవాళ్లకు మాటిచ్చే దైవంగా ఈయనకి మూకేశ్వర స్వామి అని పేరు పెట్టమని అమ్మ ఆదేశం చేశారు. ఇది ఈ యొక్క దేవస్థానం స్థల పురాణము. ఇది శక్తి క్షేత్రము. ధ్వజస్తంభం ఉన్నది. గత 20 ఏళ్లుగా మా యొక్క దేవస్థానంలో ప్రతి అమావాస్యకి పౌర్ణమికి అన్నదానం చేసుకుంటున్నాము. నిత్య సేవలు, పూజలు, హోమాలు, అభిషేకాలు యథావిధిగా ఇక్కడ మేము పొందుపరుచున్నాము. మూకం కరోతి వాచాలాం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. హర పార్వతీపతయే నమః. హర హర మహాదేవ శంభో శంకర.